అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 128. ఎందాకైనా నీ తోడుగా. ఇక స్టోరీకి వెళ్తే, హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకువచ్చిన స్నేహాను నేరుగా తన గదిలోకి తీసుకువెళ్లాడు అక్షయ్. ఇక నుండి ఆమెను అక్కడే ఉండమని చెప్పడంతో స్నేహ సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఆ తర్వాత రోజు అక్షయ్ కన్నా ముందుగా నిద్రలేచిన స్నేహ హాల్లోకి వచ్చి కూర్చుంది. ఇంతలో యువన్ కూడా అప్పుడే నిద్రలేచి బయటకు వచ్చి హాల్లో కూర్చొని ఉన్న స్నేహాన్ని చూసి మమ్మీ అని పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకొని ముఖాన్ని నిరాశగా పెట్టాడు. స్నేహ తన ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకొని ఏమైంది యువన్, ఎందుకలా ఉన్నావు అని అడిగింది. అప్పుడు యువన్ బుంగమూతి పెడుతూ, మమ్మీ, రాత్రి నాకొక డ్రీమ్ వచ్చింది. అందులో నువ్వు ఒక బుజ్జి తమ్ముణ్ణి పక్కనే బొజ్జో పెట్టుకున్నావు, కానీ అప్పుడు నీ పక్కన నేను లేను అని చెప్పాడు. ఆ మాటకు స్నేహ చిన్నగా నవ్వి, అది కేవలం కల యువన్, సరే నువ్వు భయపడకు, నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, మమ్మీ తమ్ముడితో పాటు నువ్వు ఎప్పటికీ ఉంటావు అని అంది. నిజమా మమ్మీ? కళ్ళల్లో ఆశ మెరుస్తుండగా అడిగాడు యువన్. నిజం యువన్, నువ్వు లేకుండా తమ్ముడే కాదు, మమ్మీ కూడా ఉండలేదు అంటూ యువన్ను హక్ చేసుకుంది. అప్పుడే పైనుంచి దిగి వస్తున్న అక్షయ్ ఆ దృశ్యాన్ని చూసి కొంచెం చలించిపోయాడు. అయినా వెంటనే ఆ ఎక్స్ప్రెషన్స్ని దాచేస్తూ నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. అప్పుడు యువన్ తన తండ్రి ఒడిలో చేరాడు. ఇంతలో చేతిలో కాఫీ కప్పుతో అక్కడికి వచ్చిన అన్నపూర్ణ వాళ్ళిద్దరికీ కాఫీ ఇస్తూ స్నేహ వైపు చూసి, మేడం, మీరు ఇంత ఉదయాన్నే ఎందుకు లేచారు? కొంచెం సేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా, నిద్ర పట్టలేదా అని అడిగింది. అదేం లేదన్నపూర్ణమ్మ గారు, బాగా నిద్రపోయాను, ఈరోజు ఆఫీస్కి కూడా వెళ్ళాలనుకుంటున్నాను అని అంది స్నేహ. ఆ మాట వినగానే అక్షయ్ సీరియస్గా, నువ్విప్పుడు ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం ఏంటి అని అడిగాడు. ఆ మాట వినగానే అక్షయ్ అలానే రియాక్ట్ అవుతాడని ఊహించిన స్నేహ ప్రశాంతంగా, నువ్వు కంగారు పడకు అక్షయ్, నేనిప్పుడు బాగానే ఉన్నాను. రోజంతా ఇంట్లో కూర్చొని బోర్ కొడుతోంది. అంతేకాకుండా కరణ్ కోసం చేయాల్సిన పనులు కొన్ని మిగిలిపోయి ఉన్నాయి. అందుకే ఈరోజు ఆఫీస్కి వెళ్తాను. నేనేం ఎక్కువగా కష్టపడను, క్యాబిన్లో కూర్చొని వర్క్ మానిటర్ చేస్తాను అని అంది. అప్పుడు అక్షయ్ ఆమె వైపు సీరియస్గా చూస్తూ, అంటే నీ కడుపులో ఉన్న బేబీ కన్నా నీకు పని ఎక్కువైందా అని అడిగాడు. స్నేహ వెంటనే తల అడ్డంగా ఊపుతూ, లేదు, నా ఉద్దేశం అది కాదు. నిజానికి నాకిలా ఊరికే తిని కూర్చోవడం చాలా బోర్గా ఉంది. అందుకే ఒకసారి ఆఫీస్కి వెళ్ళి వస్తాను అని చెప్తూ అతని షర్ట్ పట్టుకొని చిన్నగా లాగి, ఒప్పుకో అక్షయ్ ప్లీజ్ అని అంది. ఆమె తనని బ్రతిమలాడడంతో కరిగిపోయిన అక్షయ్, సరే వెళ్ళు, కానీ వెళ్ళిన పని పూర్తవగానే తిరిగి వచ్చేయాలి అని అన్నాడు. అక్షయ్ ఒప్పుకోవడంతో స్నేహ సంతోషంగా తలుపుతూ సరే అని అంది. అప్పుడు అక్షయ్, సరే యువన్, నువ్వు కూడా త్వరగా స్కూల్కి రెడీ అవ్వు అని చెప్పి యువన్ను అన్నపూర్ణతో పంపించాడు. కాసేపటి తర్వాత బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి యువన్ను స్కూల్లో దింపిన అక్షయ్ స్నేహను ఆఫీస్ దగ్గరకు తీసుకెళ్లాడు. అప్పుడే ఆఫీస్కి వస్తున్న వాళ్ళంతా ఆ లిమిటెడ్ ఎడిషన్ బ్లాక్ ఫెరారీ కార్ను ఆశ్చర్యంగా చూసుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు స్నేహ చిన్నగా నవ్వి, ఆఫీస్కి ఇంత దగ్గరలో కారు ఆపాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు చూడు, అందరూ ఇటువైపే చూస్తున్నారు అని అంది. ఆ మాటకు అక్షయ్ ఆమె వైపు చూసి, అంటే ఏంటి, వాళ్ళందరినీ చూసి భయపడుతున్నావా? నాతో కలిసి ఉండడం ఎవరికీ తెలియకూడదని అనుకుంటున్నావా అని అడిగాడు. అక్షయ్ ముఖం కోపంగా మారడం చూసిన స్నేహ కంగారుగా అతనికి వివరిస్తూ, నేను అలా అనుకోవడం లేదు, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నా ఉద్దేశం ఏంటంటే, నేను మీతో ఉన్నానని ఎవరైనా చూస్తే అది తప్పకుండా మీ వేద ఫ్యామిలీ వాళ్ళందరికీ తెలిసిపోతోంది. అప్పుడు నీకు ప్రాబ్లమ్స్ వస్తాయి, అందుకే అని చెప్తూ ఆగిపోయింది. ఆ మాట వినగానే అక్షయ్ ఒక క్షణం ఆశ్చర్యపోయాడు. స్నేహ తన గురించి ఆలోచిస్తుందని అతను ఊహించలేదు. దాంతో వెంటనే ఆమె చేతిని పట్టుకొని, స్నేహ, వేద ఫ్యామిలీలో వాళ్లే కాదు, ఎవరు చూసినా ఏం మాట్లాడినా నేను ఎవరిని పట్టించుకోను. నువ్విప్పుడు మిస్సెస్ అక్షయ్, నీకోసం నేనేం చేయగలనో అది తప్పకుండా చేస్తాను. ఇక నువ్వు దేని గురించి ఆలోచించకు, సరేనా అని అన్నాడు. స్నేహ నవ్వుతూ అతన్ని సైడ్ నుంచి హక్ చేసుకొని సరే అని చెప్పి నవ్వుతూ కిందకి దిగి ఆఫీస్కి వెళ్ళింది. ఆమె లోపలికి వెళ్లే వరకు వెయిట్ చేసిన అక్షయ్ ఆ తర్వాత పక్కనే ఉన్న డ్రైవర్తో, రజనీష్ వచ్చాడా అని అడిగాడు. అవును సార్, 2 నిమిషాల క్రితమే వచ్చారు. వెనక నుంచి మన కారును చూస్తూనే ఉన్నారు అని చెప్పాడు డ్రైవర్. అది విని అక్షయ్ తృప్తిగా తలూపి, సరే ఇక మనం వెళ్దాం అని అన్నాడు.
దాంతో డ్రైవర్ కారును స్టార్ట్ చేశాడు. ఆ కారు వెనకే కొంచెం దూరంలో ఉన్న కారులోని రజనీష్ ముఖం అప్పటికే పాలిపోయింది. అక్షయ్ కారులో నుంచి దిగుతున్నప్పుడు స్నేహ ముఖం సిగ్గుతో ఎర్రబడడం చూసి రజనీష్కి బాధగా అనిపించింది. ఆమె తనతో ఎప్పుడూ సీరియస్గానే ప్రవర్తిస్తోంది. కానీ తన అన్నయ్యతో మాత్రం ఆమె ట్రీట్మెంట్ పూర్తిగా డిఫరెంట్గా ఉంది. ఇదంతా కేవలం అక్షయ్ వేద ఫ్యామిలీకి ప్రెసిడెంట్ అవ్వడం, తాను ఒక చిన్న కంపెనీకి మేనేజర్ అవ్వడం వల్లే అని అనుకున్నాడు రజనీష్. దాంతో ఎలాగైనా సరే స్నేహను అక్షయ్ దగ్గర నుంచి దూరం చేసి తన దగ్గరకు చేర్చుకోవాలని అతనిలో పంతం మొదలైంది. వెంటనే తన కార్ పార్క్ చేసి నెమ్మదిగా ఆఫీస్లోకి వెళ్ళాడు. స్నేహ క్యాబిన్ గుండా వెళ్తున్నప్పుడు అతని చూపులు ఆ క్యాబిన్ వైపుకు మళ్ళాయి. కానీ అతను మౌనంగా తిరిగి తన డెస్క్ దగ్గరికి వెళ్ళి వెంటనే కమల్కి కాల్ చేశాడు. అతను కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే, కమల్, త్వరగా నా క్యాబిన్కి రా అని పిలిచాడు. కమల్ హడావిడిగా అతని క్యాబిన్కి వెళ్ళి, సార్ చెప్పండి, ఏంటి విషయం అని అడిగాడు. నీరసంతో పీక్కుపోయిన కమల్ ముఖాన్ని చూసి రజనీష్ కొంచెం ఆశ్చర్యపోతూ, ఆ మొహమేంటి అలా తయారైంది అని అడిగాడు. దాంతో కమల్ విరక్తిగా ఒక నవ్వు నవ్వి, ఏం చేయమంటారు సార్, ఆ స్నేహ వల్ల ఇలా తయారయ్యాను అని నిజాన్ని ఒప్పుకున్నాడు. ఆ మాట విని రజనీష్ అతని వైపు చిరాగ్గా చూశాడు. అప్పుడు కమల్ మళ్ళీ మాట్లాడుతూ, మీరు ఆమె మీద ఇంట్రెస్ట్తో నన్ను డిసప్పాయింట్ చేశారు సార్ అని చిన్నగా గొనిగాడు. కానీ రజనీష్ అతని మాటలు పట్టించుకోలేదు. అతను వేరే దేని గురించి ఆలోచిస్తున్నట్లుగా, అది సరే, స్నేహ చివరిసారిగా ఆఫీస్కి వచ్చి ఎన్ని రోజులైంది అని అడిగాడు. దాంతో స్నేహపై నెగిటివ్గా చెప్పే అవకాశం వచ్చిందని ఆనందపడ్డ కమల్ వెంటనే తలుపుతూ, అవును బాస్, ఆ స్నేహ చాలా రోజుల నుంచి ఆఫీస్కి రావడం లేదు. ఆమె ఆఫీస్ పనిని గాలికి వదిలేసి తన పనుల్లో బిజీగా ఉంది. చాలా టూ మచ్గా చేస్తుంది బాస్ అని అన్నాడు. ఆ మాట విని రజనీష్ ఆవేశంగా, అసలు ఈమెకి ఎంత ధైర్యం, బాస్ కానీ ఇక్కడే ఉన్నా ఆమె నన్ను అస్సలు కన్సిడర్ చేయదు అని కోపంగా పళ్ళు కొరుకుతూ అన్నాడు. ఆ మాటలు విని కమల్ సంతోషిస్తూ వెంటనే వెళ్ళి అతని చేయి పక్కనే చేరి గుసగుసలాడుతూ, ఆ స్నేహ మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుంచుకునేలా నా దగ్గర ఒక ఐడియా ఉంది. అది మరి మీకు అంటూ ఉద్దేశపూర్వకంగానే ఆగిపోయి రజనీష్ వైపు చూశాడు. అదేంటో చెప్పు సీరియస్గా అడిగాడు రజనీష్. తన మాటలు రజనీష్కి ఇంట్రెస్టింగ్గా కలిగించాయని అర్థం చేసుకున్న కమల్ తనలో తాను సంతోషపడుతూ, చెప్తాను బాస్, కానీ అది మీకు నచ్చకపోతే నన్ను తిట్టద్దు ప్లీజ్ అంటూ బ్రతిమలాడుతున్నట్లుగా అడిగాడు. ముందు విషయం ఏంటో చెప్పు విసుగ్గా అన్నాడు రజనీష్. మనం ఈ మంత్ ఎండ్లో అడ్వర్టైజర్తో మీటింగ్ కండక్ట్ చేస్తాం కదా, ఆ మీటింగ్కు స్నేహాను కూడా వచ్చేలా చేయాలి. ఎందుకంటే ఆ మీటింగ్కి వచ్చేది అడ్వర్టైజర్ రంజిత్. అతనొస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసు అంటూ అతని వైపు చూస్తూ వంకరగా నవ్వాడు. అడ్వర్టైజర్ రంజిత్ చూడ్డానికి మాత్రమే బయటికి పెద్ద మనిషిలా కనిపిస్తాడు. కానీ అతను లోపల ఒక మృగం లాంటివాడు. అతను తనకు పరిచయమైన ఆడవాళ్ళందరినీ రహస్యంగా ఫోటోలు తీసి వేధిస్తూ ఉంటాడు. ఆ విషయం బాగా తెలిసిన రజనీష్ కళ్ళు ఒక్కసారిగా మెరిసిపోయాయి. దాంతో అతను వెంటనే, కమల్, నువ్వు ఇంత తెలివిగా ఆలోచిస్తావని అస్సలు ఊహించలేదు. ఇది నిజంగా మంచి ఐడియా, వెరీ గుడ్ అంటూ అతన్ని పొగిడాడు. రంజిత్ను ఊహించుకుంటూ జరగబోయేదాన్ని తలుచుకొని సంతోషంతో నవ్వుకున్నాడు రజనీష్. ఎలాగైనా అతని ద్వారా స్నేహ న్యూడ్ ఫోటోలు సంపాదించగలిగితే దానితో ఆమెను బ్లాక్మెయిల్ చేసి స్నేహను ఈజీగా లొంగదీసుకోవచ్చని అనుకున్నాడు. ఆ తర్వాత అతను మళ్ళీ కమల్తో మాట్లాడుతూ, ఈ ఎడే ఇచ్చింది నువ్వే కాబట్టి దీన్ని హ్యాండిల్ చేయడం కూడా నీకే వదిలేస్తున్నాను అని చెప్పాడు. దాంతో కమల్ సంతోషంగా తలూపుతూ, ఓకే బాస్, ఇక మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పి తనకు అప్పగించిన పనిని పూర్తి చేయడం కోసం ఆనందంగా క్యాబిన్ నుంచి బయటకు వెళ్ళబోయాడు కమల్. ఇంతలో రజనీష్కు హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్లు, ఒక్క నిమిషం, మనం ఈ పని పూర్తి చేసే ముందు ఒకసారి ఆ రంజిత్ను కలవాల్సి ఉంటుంది. అలాగే అతను కేవలం స్నేహ న్యూడ్ ఫోటోలు మాత్రమే తయారు చేయాలి, కానీ వాటిని నిజంగా తీయకూడదు, అర్థమైందా అని గట్టిగా చెప్పాడు. స్నేహను మొదటిసారి అతను మాత్రమే తాకాలని రజనీష్ ఆరాటపడుతున్నాడు. దాంతో అతను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ విని కమల్ కొంచెం ఆశ్చర్యపోయాడు. అయినా వెంటనే అతని ఉద్దేశాన్ని అర్థం చేసుకొని, మీరు టెన్షన్ పడకండి బాస్, ఈ విషయాన్ని నేను హ్యాండిల్ చేస్తాను అని చెప్పాడు. లాస్ట్ టైం కూడా నువ్వు ఇచ్చిన ప్లాన్ ఫ్లాప్ అయింది, ఈసారి అలా జరగడానికి వీల్లేదు అని హెచ్చరించాడు రజనీష్. దాంతో చివరిసారి జరిగిన సంఘటన గుర్తు చేసుకున్న కమల్ ముఖం పాలిపోయింది. అయినా వెంటనే తేరుకొని, బాస్, ఈసారి ఈ ప్లాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెయిల్ అవ్వదు, నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను అని చెప్పాడు. రజనీష్ సరే అని తలోపడంతో బయటకు వెళ్ళాడు కమల్.
అతను ఈసారి ఎలాంటి పరిస్థితుల్లోనూ స్నేహను లాక్ చేయాల్సిందేనని ఆలోచిస్తూ ఉండిపోయాడు. మరోవైపు తన వెనుక అంత పెద్ద కుట్ర జరుగుతుందని తెలియని స్నేహ తన క్యాబిన్లో కూర్చొని కరణ్ సెకండ్ మూవీ కోసం డిస్కషన్ చేయడానికి డైరెక్టర్తో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసే పనిలో బిజీగా ఉంది. మరో గంటలోనే డైరెక్టర్ అపాయింట్మెంట్ ఇవ్వడంతో కరణ్తో కలిసి డైరెక్టర్ ఆఫీస్కి బయలుదేరింది స్నేహ. క్యాబ్లో వెళ్తున్న వాళ్ళిద్దరూ మౌనంగా ఉన్నారు. కానీ ఎందుకో కరణ్ చూపులు స్నేహను స్కాన్ చేస్తున్నట్లుగా అనిపించాయి. దాంతో ఆమె కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ, ఏంటి కరణ్, నా మొక్కం మీద ఏదైనా ఉందా అని అడిగింది. వెంటనే కరణ్ తన చూపులు తిప్పుకొని తడబడుతూ, లేదు మేడం అని అన్నాడు. మరి అలాంటప్పుడు నువ్వెందుకలా చూస్తున్నావు అని అడిగింది స్నేహ. దాంతో కరణ్ చిన్నగా నవ్వి, నేను మిమ్మల్ని చూస్తున్నానని మీకెలా తెలిసింది అని అడిగాడు. ఆ మాట విని స్నేహ కొంచెం ఆశ్చర్యపోయింది. తన ప్రశ్నకు కరణ్ ఏదో ఒక మాట చెప్పి తప్పించుకుంటాడని అనుకుంది. కానీ మళ్ళీ తనని ప్రశ్నిస్తాడని ఆమె ఊహించలేదు. దాంతో చిన్నగా నవ్వి, ఈ మధ్య నీకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చినట్లుంది కరణ్, మీ మాటల్లో మార్పు తెలుస్తోంది అని అంది స్నేహ. అప్పుడు కరణ్ నవ్వి, ఇదంతా మీరు నేర్పించిందే మేడం, కానీ మీతో మాట్లాడేటప్పుడు మాత్రం ఇంకా నర్వస్నెస్ పోలేదు అని చెప్పాడు. ఆ మాటకు స్నేహ అతన్ని విచిత్రంగా చూసింది. అప్పుడు కరణ్ ఆమెతో, అపార్థం చేసుకోకండి మేడం, నేను ఇందాకటి నుంచి మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను, కానీ అడగలేకపోతున్నాను, అందుకే అలా అన్నాను అన్నాడు. అవునా, ఏంటా ప్రశ్నలు అని అడిగింది స్నేహ. మీరు కొన్ని రోజుల నుంచి ఆఫీస్కి రావడం లేదు, ఎందుకు మేడం, హెల్త్ బాలేదా? అలాగే ఆఫీస్కి రానప్పుడు కనీసం నాకు ఒకసారి కూడా కాల్ చేయడం లేదు. నేను మీ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటున్నాను, మీకేమైందో అని టెన్షన్గా కూడా ఉంటుంది అని చెప్పాడు. అతని మాటలు విన్న స్నేహ నవ్వి, ఈ ప్రశ్నలు అడగడానికి అంత భయపడాల్సిన, సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది? ఇంకెప్పుడు నువ్వు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను కంపెనీలో అందరికన్నా నీకు క్లోజ్గానే ఉంటాను కదా, అలాంటప్పుడు నువ్వు అంత ఇబ్బంది పడడం ఎందుకు అని అంది. అప్పుడు కరణ్ అవునని తలుపుతూ, మీరు కంపెనీలో మాత్రమే కాదు మేడం, నా లైఫ్లో కూడా అందరికన్నా నాకు క్లోజ్. ఏదైనా అనిపిస్తే నేను ముందు మీకే చెప్తాను. అలాగే మీ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందు మీరు నాకే చెప్పాలి. అప్పుడు నేను నాకు చేతనైన హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను, సరేనా అని అడిగాడు. అప్పుడు స్నేహ చిన్నగా నవ్వి, సరే, నాకెప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నేను నీకు చెప్తాను అని అంది. మరైతే ఎన్ని రోజులు ఆఫీస్కి రాకుండా ఎక్కడికి వెళ్లారు అని కరణ్ మళ్ళీ అడిగాడు. దాంతో తాను ప్రెగ్నెంట్ అని అతనికి చెప్పాలనుకుంది స్నేహ. కానీ చెప్పలేక ఆగిపోతూ, నేను కొంచెం పర్సనల్ విషయాలు డీల్స్ చేయాల్సి ఉంది, అందుకే రాలేదు అని చెప్పింది. అది విన్న కరణ్ సరేనంటూ తలూపి, టేక్ కేర్ మేడం, మీ గురించి మీరు కాస్త కేర్ తీసుకోండి, అలాగే నా గురించి కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు అని నవ్వుతూ చెప్పాడు. ఈలోగా డైరెక్టర్ ఆఫీస్ రావడంతో ఇద్దరు కలిసి ఆఫీస్లోకి వెళ్లారు. మరోవైపు మీటింగ్ హాల్లో నుండి మీటింగ్ పూర్తి చేసుకొని బయటకు వస్తున్నాడు అక్షయ్. అప్పుడే త్రిపాఠి అతని ఎదురుగా పరిగెత్తుకుంటూ వస్తూ కనిపించాడు. అతన్ని చూడగానే ఏదో ఒక సమస్య నెత్తిమీద పెట్టడానికి వస్తున్నట్లు ఫీల్ అయ్యాడు అక్షయ్. దాంతో దగ్గరికి వచ్చిన అతన్ని చూసి, ఏం జరిగిందో చెప్పు అని సీరియస్గా అడిగాడు. దాంతో త్రిపాఠి రప్పుతూ, సార్, దాత్రి మేడం హఠాత్తుగా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు, ఇప్పటికిప్పుడు మిమ్మల్ని చూడాలని అంటున్నారు అని చెప్పాడు. ఆ మాట వినగానే అక్షయ్ ముఖం చిట్లిస్తూ, ఇప్పుడు ఆమె ఎందుకొచ్చింది అని అడిగాడు. ఆ ప్రశ్నకు ఏం చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు త్రిపాఠి. అప్పుడు ఒక క్షణం ఆలోచించిన అక్షయ్, సరే, ఆమెను లోపలికి పంపించు అని అన్నాడు. ఓకే బాస్ అంటూ వెళ్ళిన త్రిపాఠి, మేడం, అక్షయ్ సార్ మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు అని చెప్పాడు. అప్పుడు త్రిపాఠి అతని వైపు గర్వంగా చూసి, నేను చెప్పాను కదా, నేను వచ్చానని తెలిస్తే అక్షయ్ తప్పకుండా రమ్మని చెప్తాడు, కానీ ఇంకోసారి నువ్వు ఇలా నన్ను బయట నిలబెట్టావంటే నీపై యాక్షన్ తీసుకోమని అక్షయ్కి చెప్తాను అని సీరియస్గా చెప్పి అక్షయ్ క్యాబిన్లోకి వెళ్ళిపోయింది. అక్షయ్ దగ్గరికి వచ్చిన దాత్రి ఏం మాట్లాడబోతోంది? స్నేహపై దాత్రి ఉపయోగించిన అస్త్రం ఏంటి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.